ఎర్ర సముద్రంలో హౌతీ తీవ్రవాదులు మళ్ళీ రెచ్చిపోతున్నటువంటి నేపథ్యంలో భారతదేశం పూర్తి స్థాయి నిఘా వ్యవస్థలు కాదు, పూర్తి స్థాయిలో అక్కడ నిఘా పెట్టడం ప్రారంభించింది. మన వాళ్ళని కాపాడుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ద ఇండియన్ నేవీ హ్యాస్ స్టెప్డ్ అప్ maritime surveillance in the North and Central Arabian Sea and the Gulf of Aden amid the recent surge in drone attacks by Yemen-based Houthis on commercial ships sailing through international shipping lanes. In a statement, the Indian Navy said naval task groups comprising destroyers and frigates have been deployed to undertake maritime security operations and help merchant vessels in case of any incident. The Indian Navy has deployed INS Kolkata, INS Kochi, INS Mormugava, INS Chennai and INS Visakhapatnam along with P-81 multi-mission aircraft and long durability Sea Guardian drones. ఇది ఓవరాల్గా మొన్న 3 యుద్ధ నౌకలు పంపించినటువంటి భారతదేశం ఇప్పుడు 5 యుద్ధ నౌకలు పంపించింది. ఈ 5 యుద్ధ నౌకలు కూడా ఆ ప్రాంతాలన్నింటిలో కూడా చూస్తుంటే డ్రోన్ల ద్వారా వెరిఫై చేస్తుంటారు, యూఏవీల ద్వారా చూస్తుంటారు, మిస్సైల్స్ ఉన్నాయి, ఫ్రిగేట్స్ని పెట్టారు. టోటల్గా చూసుకుంటే ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు నిన్న కనుక అమెరికా వాళ్ళు హౌతీ తీవ్రవాదుల నుండి వచ్చినటువంటి ఒక అటాక్ని ఎట్లా కంట్రోల్ చేశారో అట్లా భారత నౌకాదళం పూర్తి స్థాయిలో, అలాగని అమెరికా దళాలతో కలవదు, మనకి వచ్చేటువంటి షిప్స్ని కాపాడుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం.